తప్పిన సర్కారు వెంటనే మాట తప్పిన సర్కారు వెంటనే బీసీలకు అన్యాయం చేస్తున్న సర్కారు వెంటనే బీసీలకు అన్యాయం చేస్తున్న సర్కారు వెంటనే జై బీసీ జై బీసీ జై బీజేపీ జై బీజేపీ. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎలక్షన్లకు ముందు కామారెడ్డి సభలో ఏదైతే చెప్పిందో బీసీ డిక్లరేషన్ మీద సంతకం చేసిందో 42% ఇస్తానన్న బీసీ డిక్లరేషన్ ఇప్పుడు మాయ మాటలతోని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతోనే నడుస్తున్నది. కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ బీసీ డిక్లరేషన్ను ఇస్తానని మోసం చేసి బీసీలను ప్రతి ఒక్కరిని అణగదొక్కడమే ఎజెండాగా మార్చుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయ్యా, ప్రజలు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా రాబోయే ఎన్నికలలో వాళ్లకు గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈ ప్రతి ఒక్కరు ఏదైతే డిక్లరేషన్ ఇస్తానన్నారో ప్రతి ఒక్కరు దాని ముందుండి బీసీ డిక్లరేషన్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. లేదా లేని పక్షాన భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు చేసి మేము బీసీ డిక్లరేషన్ సాధిస్తామని కోరుకుంటున్నాం. నా అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేసి 42%కి మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఒక దొంగ హామీలతోటి ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు. ఎందుకంటే అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి రావడము, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ హామీలను తుంగలో దొక్కడము అలవాటు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కులగణన చేసినప్పుడు 1,80,00,000 బీసీ జనాభా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 64 లక్షల బీసీలు తక్కువగా చూపెడుతున్నారు. 64 లక్షల బీసీ జనాభాను తక్కువ చూపెడుతూ అలాగే అది చూపెట్టిన దాంట్లో ముస్లింలను కూడా బీసీలలో చేర్చారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఒక బీసీలకు ముస్లిం మైనారిటీలను కూడా ఒక బీసీలుగా చిత్రీకరించి బీసీలను తక్కువ చూపెడితే అలా రిజర్వేషన్ కూడా తక్కువ వస్తుంది. కాబట్టి దాన్ని ఈ బీసీ డెడికేషన్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ముఖ్యమంత్రికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఇలా ఆ డెడికేషన్ కమిటీ కూడా ఇలా నడుస్తుందనేది అందరికీ గుర్తున్నమాట. నిన్న చూసుకుంటే బీసీ సంఘాలు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి పత్రులను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అట్టి బీసీ పత్రాలను తగలబెట్టడం జరిగింది. ఇకనైనా సోయి తెచ్చుకొని ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా ఏదైతే మీరు హామీ ఇచ్చారో 42% తక్కువ కాకుండా మేము ఇస్తామని చెప్పేసి అదే మాట మీద కట్టుబడి ఉండాలి. లేని పక్షంలో ఆ ఎలక్షన్లను మా పార్టీ వారు కూడా మొన్న మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ గారు కూడా హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా ఇట్టి బీసీ డిక్లరేషన్ 42%కి తగ్గించకుండా ఇవ్వాలని, లేని పక్షంలో ఇది స్థానిక సంస్థలను గెరావ్ చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో వాళ్ళకు అనుగుణంగా అక్కడ కూర్చుండి కలెక్టర్ గారితో రిజర్వేషన్లు చేయించుకున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా న్యాయబద్ధంగా బీసీలకు 42% ఎలాంటి కొర్రీలు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలి. అదే 42% ప్రకారము స్థానిక సంస్థలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, డిప్యూటీసీ కావచ్చు ఖచ్చితంగా అటు హామీలు ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీని అలాగే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై బీజేపీ. భారత్ మాతాకి. ఈరోజు రాష్ట్రంలో బీసీలకు జరిగిన అన్యాయం అసలు ఎక్కడ కూడా జరగట్లేదు. ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున బీసీలకు అన్యాయం జరగట్లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎలక్షన్లకు పోయినప్పుడు మాత్రం బీసీ డిక్లరేషన్ అని చెప్పి 42% అప్పుడే డిక్లరేషన్ కంటే ముందే 42% మేము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, ప్రత్యేకంగా చట్టసభలలో స్థానం కల్పిస్తాం, జిల్లాకు ఒక బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా బీసీలకు ప్రతి సంవత్సరానికి ఇదే మాట రేవంత్ రెడ్డి గారు చెప్పారు స్వయంగా, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. మరి ఈ రోజుకు ఎన్ని కోట్ల రూపాయలు
ఖర్చు చేశారని మేము అడుగుతా ఉన్నాం. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పారు. మరి ఇది ఎన్నో అసెంబ్లీ సమావేశం? అసలు ఈరోజు చూసుకున్నట్టుంటే బీసీ సమాజం మేల్కోవాలి. ఎంత అన్యాయం అంటే నిన్న అసెంబ్లీలో గతంలో జరిగిన సర్వే ప్రకారం తీసుకున్నట్టయితే 52% బీసీలను తీసుకొని మైనార్టీలు 10% కలుపుకొని 61%కి జనాభా చూపెట్టారు. మరి ఈరోజు 42%కే దాన్ని కుదించి మళ్ళీ అందులోనే 10% ఉన్న మైనార్టీ ముస్లింలను కలిపి 50%గా చెప్తున్నారంటే మరి ఈ 16 లక్షల నుంచి 60 లక్షల మంది బీసీలు ఏమైనట్టు? మరొక పక్క క్రిస్టియన్ సమాజం ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. క్రిస్టియన్ సమాజం ఉంటే మరి క్రిస్టియన్లను ఏందో కలిపినట్టు? ఈరోజు దయచేసి బీసీ సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఎవరికి అన్యాయం జరుగుతూ ఉన్నది? రేపు ఏ గ్రామాలలో కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ బీసీలు అందరూ కూడా నష్టపోయడానికి ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న కుట్ర. కేవలం మైనార్టీ సంఘాలతో పొత్తు పెట్టుకొని మైనార్టీలు కూడా బీసీలలో చేర్చి ఎన్నడూ చేయని ఈరోజు ఫండమెంటల్ రైట్గా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీరు చేస్తూ ఉన్నారు తప్ప రేపు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీరు రేపు స్థానిక ఎలక్షన్లకు పోయే రోజు బీసీ డిక్లరేషన్ లేకుండా పోయినట్టుంటే తెలంగాణ సమాజం, బీసీ సమాజం దీన్ని నెత్తినేసుకొని పెద్దపీట వేసుకొని మీకు బుద్ధి చెప్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖన తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి.